ఈశ్వ- ఈశ్వరయ్య. ఉమా మేడం. ఇంకా అమ్మని మేడం ఒక మేడం యాడ్ ఉన్నారు సార్ కొత్తగా. గుడ్ అమ్మనియా? మార్నింగ్ చెప్పండి సార్ కొంచెం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అమ్మని మేడం. మేడం సార్ సార్. అమ్మని మేడం గుడ్ మార్నింగ్. మంగమ్మ మేడం మంగమ్మ మేడం గుడ్ మార్నింగ్. సార్. చిరంజీవి 786 చిరంజీవి అయ్యర్పాడు. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్. మత్కమూడి మునిస్వామిరెడ్డి సార్. మునిస్వామి రెడ్డి సార్ గుడ్ మార్నింగ్. కళ్యాణి. కళ్యాణి మేడం గుడ్ మార్నింగ్. మీరు చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు మేడం. మీరు స్టూడెంట్గా ఉండి థ్యాంక్ యూ. కూడా మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లీడర్స్ గమనించండి, ఇంక అందరూ కూడా మన విషింగ్ సెషన్ ఆపేయండి. ఇంక సెషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎవరు వచ్చినా కూడా ఎవరికై వాళ్ళు ప్రెజెంట్గా సైలెంట్గా వచ్చి జూమ్లో జాయిన్ అయిపోమనండి. ఇంకా ఎందుకంటే మనకి 6:05 మార్నింగ్ వరకే. సార్. గుడ్ మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. లేవా? మునిచంద్ర సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర్లు శ్రీశైలం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. 6:07 అయింది. 248 అయింది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ లీడర్స్. ప్రసాద్ సార్, ప్రసాద్ సార్. పెంచలే సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. మనం ఒకసారి ఏదన్నా ఒకటి వదలండి. మీకు పంపించినది గెలవాలి గెలవాలి గెలిచి తీరాలి వదలండి. మీకు పంపించిన చూడండి రాత్రి. కర్పూర్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు సార్, చెప్పింది వినండి సార్ కొంచెం ప్లీజ్. మనం వచ్చేది లేటు, మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటాం. ఇంకా ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు. లీడర్స్ ఇన్స్ట్రక్షన్స్ అదే చెప్పండి మీ టీంకి. గురుగారు మీరు ఆల్ అన్మిట్ కొట్టండి గురుగారు. పడుతున్నాం చేసుకుంటున్నారు, మళ్ళీ అది లోపలికి వెళ్ళి చెయ్యాలి. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నేను మ్యూట్ పెట్టేశాను అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా విజయ్ సార్? వినిపిస్తుంది సార్. మ్యూట్ పెట్టేశానులే. ఓకే ఓకే సార్, సారీ. ఎందుకంటే నేను కొడతా ఉంటే వాళ్ళు కొడతారు, అది నా బాధ. ఏదన్నా ఒక వీడియో వదలండి సార్, 1 minute. ప్రసాద్ సార్ నేను వాట్సాప్ పంపించిన వదలండి, అదే వదలండి. వాయిస్ పెంచండి, వాయిస్ రావట్లా. సార్ షేరింగ్ ఇచ్చినప్పుడు పక్కన సైడ్ లో యారో బటన్ పక్కన సౌండ్ ఆన్ లో పెట్టలేదు అనుకుంటా. ఒకసారి మళ్ళీ షేర్ క్లోజ్ చేసి మళ్ళీ ఒకటే గెలవాలి 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 గెలిచి తీరాలి. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తినవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం వెస్టీజియన్స్ గా. ఎంతో మంది ఈ రోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైం గా వెస్టీజ్ లో జాయిన్ అయ్యి ఈ రోజు 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈ రోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వెస్టీజ్ సిస్టమ్ లేక ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు. సూపర్ సార్.
విజయ్ సార్, సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రెడీగా ఉన్నారా? ఎస్ రెడీ సార్. ఓకే, ఓకే. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. మీరు చాలా రిస్క్ తీసుకొని మా అందరి కోసం ఎలాగైనా మన 786 ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీని గెలిపించాలని మీరు చాలా అహర్నిశలు కృషి చేశారు. రాత్రి కూడా దాన్ని రిహార్సల్ చేశారు 12 గంటల దాకా కూడా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు ద జూమ్ సెషన్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. 271 థ్యాంక్ యూ పీక్ థ్యాంక్ యూ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ హై హై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా 300 టచ్ అవుతుంది. ఎస్ సార్. రికార్డు క్రియేట్ అవుతుంది. సార్ వాయిస్ క్లియరే కదా? క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ ఓకే, సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. ఈ రోజు ఈ జూమ్ సెషన్ లో జాయిన్ అయిన 272 మంది పార్టిసిపెంట్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరపున అట్ ద సేమ్ టైం నా తరపున అందరికీ కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ జూమ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, అలాగే మా అప్లైనర్ మా ప్రసాద్ సార్కి, మా ప్రసాద్ అన్నకి, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసిన ప్రసాద్ సార్కి, మా అప్లైనర్స్ అందరికీ కూడా లక్ష్మణ్ సార్కి, మాధవ్ సార్కి, గోపాల్ సార్కి, శివ సార్కి, శివరామ్ సార్కి, ప్రసాద్ సార్కి, అట్లాగే మా డౌన్ లైనర్స్ ఉన్నటువంటి రామారావు సార్కి, అందరికీ, అనిల్ సార్కి, హరీష్ సార్కి, అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ని నేను ఎక్కడా చూడలేదు. వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఈ బిజినెస్ లోకి, ఈ వెస్టేజ్ సిస్టంలోకి రాకముందు ఇదేంటో తెలియదు. ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత, దీని గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్ ఉందని తెలుసుకొని సక్సెస్ అవుతున్న లీడర్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి దీని మీద ఇంకాస్త గౌరవం పెరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వండర్ఫుల్ సెషన్ ని, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసినందుకు. ముందుగా కొత్త వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు. నా పేరు వచ్చేసి విజయ్, మాది గుంటూరు. నేను పొన్నూరు ఎంఈఓ కార్యాలయంలో, అంటే మండల విద్యాశాఖ కార్యాలయంలో అకౌంటెంట్ గా, కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఒక వర్క్ చేస్తా ఉన్నాను. నేను గత 2012 సంవత్సరం నుంచి ఈ యొక్క ఎంఈఓ ఆఫీస్ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను. ప్రజెంట్ నా శాలరీ 25,000 మాత్రమే. ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. నా శాలరీ వచ్చేసి 25,000. నా కింద, అంటే ఎంఈఓ ఆఫీస్ లో దాదాపుగా 200 మంది టీచర్స్ ఉంటారు. ఆ 200 మంది టీచర్స్ కి ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన బిల్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క పని, ట్రాన్స్ఫర్స్ విషయంలో, వీటన్నిటిలో కూడా మేజర్ పార్ట్ అనేది నా వంతు ఉంటుంది అకౌంటెంట్ వర్క్. సో ఎప్పుడు బిజీగా ఉంటుంది, టైం ఉండదు. అలాగే పార్ట్ టైంగా కూడా నేను స్టూడియో బిజినెస్ కూడా పెట్టుకొని, అది ఈ వెస్టేజ్లో రాకముందు వరకు చేసుకుంటూ ఉండేవాడిని. డైలీ వీడియో షూటింగ్కి వెళ్ళటం, ఫోటోగ్రఫీ చేయటం, ఇట్లాంటి పార్ట్ టైం బిజినెస్ కూడా నాకు ఉంది. ఇలా చేసుకుంటూ నా జీవితంలో నేను నా ఫ్యామిలీని నడుపుకుంటూ ఉన్నాను. సో చాలా చోట్ల ఈ బిజినెస్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ కోసం స్టూడియోలు పెట్టి కొన్ని ఇలాంటివి చేసి నా లైఫ్లో నేను చాలా లాస్ అయ్యాను. చాలా మందిని నమ్మి నా సొంత రిలేటివ్స్లో కూడా వాళ్ళ కోసం అని స్టూడియోలు పెట్టేసి నేను దగ్గర చాలా నష్టపోయాను. సో ఇట్లా ఉన్నప్పుడు నాకు మా ప్రసాద్ సారు, ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ సారు, ఇద్దరం కూడా ఒకే ఆఫీసు, ఒకే కాంపౌండ్. ఆయన ట్రెజరీ ఆఫీసు, మాది ఎంఈఓ ఆఫీసు. సో ఇలా చూసిన నన్ను మా ఇద్దరు పరిచయం వల్ల, ఇలా కాదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా లైఫ్ లీడ్ చేయకూడదు అని ప్రతిరోజు చెప్తా ఉండేవాడు, గైడ్ చేస్తూ ఉండేవాడు. ఇట్లా చేయి, ఇట్లా చేస్తే నీ లైఫ్ మారుతుందని చెప్పేసి వెస్టీజ్ని నాకు పరిచయం చేశారు. ఎప్పుడైతే వెస్టీజ్ నాకు పరిచయం చేశారో నేను దాన్ని ఫస్ట్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఇది నాకు తెలుసు అన్న, ఇది నాకు బిఫోరే తెలుసు, ఇదంతా నేను చూశాను, ఈ ప్రొడక్ట్స్ కూడా నేను వాడుకున్నానని చెప్పి అంత గట్టిగా నేను తీసుకోలేదు. కానీ నా కోసం, నా మంచి కోసం, ఇది బాగుంటుంది, పెట్టుబడి లేదు, ఒకసారి చూడు, ఒకసారి మీటింగ్ రా, ఒక చిన్న మీటింగ్ రా అని ప్రతిరోజు నన్ను వెంటబడతా ఉండేవాడు.
నేను తప్పించుకుంటా ఉండేవాడిని. నాకు ప్రోగ్రామ్ ఉంది, నాకు చర్చ్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఇంట్లో చుట్టాలు వచ్చారని ఏదో ఒకటి చెప్పి దాదాపుగా ఒక 6 నెలల వరకు నేను ఈ వెస్టీజ్ అనే మీటింగ్ కి కూడా నేను అటెండ్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ప్రతిరోజు అడిగి 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 ఒకసారి లాస్ట్ టైం సండే అయితే నీకు కుదురుతుంది కదా, సండే ఒక్కసారి ఒక్క చిన్న మీటింగ్ ఉంది, సుబ్బయ్య శెట్టి సారు గుంటూరు వస్తా ఉన్నారు, ఆ ఒక్క మీటింగ్కి రా విజయ్, ఆ ఒక్క మీటింగ్కి వచ్చి నీకు ఇష్టం అయితే కూర్చో, ఇష్టం లేకపోతే వెనక నుంచి వెనక్కి వెళ్ళిపో, ఒక్కసారి వచ్చి అటెండ్ అయ్యి చూసి వెళ్ళాను. సరే కాదనకుండా ఆ రోజు ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. 9 గంటలకి 10 గంటలకి మీటింగ్కి రమ్మని చెప్తే 12:30కి నేను వెళ్ళాను. 12:30కి కూడా ఎందుకు వెళ్ళానంటే ఫోన్ చేసి మీటింగ్ అయిపోయిందేమో మొహాటం కొద్దీ రాపోతే బాగోదని, అన్నా ఇప్పుడు రమ్మంటావా 12:30 అయింది ఇంకేం వస్తానులే అంటే, లేదు లేదురా ఇంకా రా ఒకసారి వచ్చి కనపడి అన్నాడు. సరే ఇక తప్పదు వెళ్ళాల్సిందే అని చెప్పేసి 12:30కి వెళ్ళాను నేను. ఆ రోజు నా అదృష్టం ఏంటంటే 12:30కి సుబ్బయ్య శెట్టి సార్ వచ్చారు. ఎప్పుడైతే సుబ్బయ్య శెట్టి సార్ రావటం, ఆ వెల్కమింగ్, ఆ జనాలు, ఆ అందరినీ, ఆ లేడీస్ ని, ఆ జెంట్స్ ని, చిన్న పిల్లలు ఉన్నారు దాంట్లో, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. సో వెనక లైన్ లో నేను మా బావ అని ఇద్దరం కూర్చొని వెనక నుంచి వెనకే వెళ్ళిపోవాలనుకున్నా. నేను సార్ని చూడటానికి కుర్చీలెక్కి మరీ చూశాను. అలాగే సార్ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడారో, సారు సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సో నా క్వాలిఫికేషన్ వచ్చి MBA. నేను సార్ చెప్పే మాటలతో కొంచెం కనెక్ట్ అయ్యాను. బిజినెస్ గురించి, సారు జర్నీ గురించి స్టార్టింగ్ నుంచి ప్రజెంట్ ఎక్కడి వరకు వచ్చారనేది సార్ చెప్తా ఉంటే నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇదేదో ఉంది, దీన్ని వినాలి, క్లారిటీగా వినాలని వెనక కూర్చున్న నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోతుంటే, సరిగ్గా వినపడక, వెనకున్న ఇంట్రెస్ట్ రాక, వెంటనే ప్రసాద్ సార్కి అన్న నేను ముందుకు రావచ్చా, ముందు కూర్చోవచ్చా అడిగి మరీ వెళ్ళి ముందు కూర్చొని ఆ సెషన్ ఆ రోజు అయిపోయి సార్ వెళ్ళిపోయేంత వరకు ఉండి, ఆ నెక్స్ట్ నుంచి నా వెస్టేజ్ ప్రయాణం మొదలుపెట్టాను. అప్పటి వరకు నేను జాయిన్ అయిన 6 నెలలు కదలకుండా ఉన్నాను. నా కింద మా MPDO ఆఫీస్లో రామారావు సార్ జాయిన్ అవటం వల్ల ఒక మంచి టీం అనేది కూడా వచ్చింది. నా తర్వాత జాయిన్ అయిన రామారావు సార్ మంచి టీం చేసుకొని ఇన్కమ్ సంపాదించుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసి నేను ఎప్పుడు నేను ఆ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ వెళ్ళిన తర్వాత నేను ఎందుకు చేయకూడదు, నాకెందుకు డబ్బు రాదు, రామారావు సార్కి వస్తుంది, నా కళ్ళ ముందే వస్తుంది, నా కింద జాయిన్ అవ్వడానికి, ఇక్కడ ఇంతమంది ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ వస్తున్నప్పుడు నాకెందుకు డబ్బు రాదు, నేను ఎందుకు దీనిలో సక్సెస్ అవ్వలేను అని ఆ రోజు డిసైడ్ అయ్యి నెక్స్ట్ డేనే నేను ప్రసాద్ సార్తో అన్న ఇప్పుడు చెప్పు, ఇప్పటి వరకు కాదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే మీటింగ్స్కి రా, మీటింగ్స్లో విను, మీటింగ్స్కి వచ్చి కూర్చో, ముందు కూర్చో, నేర్చుకో, నీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయి చాలు మేము మాట్లాడతామని అక్కడ నుంచి సార్ చెప్పటం, ఏ లెవెల్లో ఉన్నారు, ఎట్లా ఉండాలి, ఎన్ని పాయింట్స్ అవ్వాలి అన్ని ప్రతిరోజు అప్లైనర్స్ చెప్పింది తూచా తప్పకుండా నేను పాటిస్తూ ఉండేవాడిని. అలా నేను చేయటం వల్ల సిల్వర్ డైరెక్టర్గా ఫస్ట్ మంత్లోనే 13,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను వాడుకున్నందుకు 300 రూపాయలు, సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫికేషన్లో 13,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 13,000 నాకు ఇన్కమ్ వచ్చిందో నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొంచెం పోరాటం స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి కొంత టీమ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఫాస్ట్గా కాస్త నేను ఈ ఇన్కమ్ని పడకుండా ఇన్కమ్ పెరగటానికి ఎలా ఉంది, ఎలా చేయాలని తెలుసుకొని వాటర్ ప్యూరిఫైర్ల మీద ఎక్కువగా కొంచెం దాని మీద మోటివేట్ చేసి ఒక 6 months నుంచి 6 నెలలు కూడా వాటర్ ప్యూరిఫైర్లతో నేను ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ 26,000 రూపాయలు చెక్ తీసుకోవడం జరిగింది గోల్డ్ డైరెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చిన మా ప్రసాద్ సార్కి, మా ప్రసాద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఈ జూమ్ సెషన్ తరపున. అలాగే ఈ అసోసియేషన్లో ఉండటం, ఈ అసోసియేషన్తో పాటు ఈ MSR వెస్టీజ్ ఆర్మీ టీంలో ఉండటం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బికాస్ ఆఫ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి లీడర్స్, అప్లైనర్స్, ఎవరు వాళ్ళు ఇది చేయాలి అది చేయాలంటే దేనికి వెనకడుగేయరు. సార్ నాకు ఈరోజు ఆ ఫీల్డ్ ఉందంటే దానికి వస్తారు, ఈ సజెషన్ ఇవ్వండి ఆ సజెషన్ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి మంచి లీడర్స్ అనేది మన MSR వెస్టీజ్ ఆర్మీలో మనకున్నారు. సో ఇది నా చిన్న ఈ యొక్క స్టోరీ. సో ఈ రోజు నేను ఈ జూమ్ సెషన్కి రావడానికి బలమైన కారణం, ఫస్ట్ టైం ఈ జూమ్ సెషన్. నాకు మీటింగ్స్ వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్న కొన్ని విషయాల్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆశపడతా ఈరోజు మీ ముందుకి కొంత వర్క్ చేసుకొని ముందుకు వచ్చాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా
అసలు వెస్టీజ్ సిస్టంలోకి వచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద కొన్ని మాటలు మాట్లాడాలని నేను అనుకుంటా ఉన్నా. వెస్టీజ్ సిస్టంలో మొన్న నేను మైసూర్ ట్రిప్ కూడా వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా నేను నోట్ చేసుకొని, ఇది వెస్టీజ్ అంటే ఇప్పటిదాకా మనం చేసింది వెస్టీజ్ బిజినెస్ కాదు అని కొన్ని విషయాలు నేను నేర్చుకొని ఆ విషయాన్ని పాటిస్తూ ఆ రకంగా నేను ముందుకు వెళ్తూ, అది కూడా మా డౌన్లైనర్స్ తో అలాగే మన వెస్టీజ్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలని నేను కోరుతా ఉండి ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేస్తా ఉన్నాను. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఎవరైతే రెడీగా ఉన్నారో ఒకసారి చాట్ బాక్స్ లో రెడీగా ఉంటే ఒకసారి వీఆర్ రెడీ లేదా రెడీ అని ఒక మెసేజ్ పెట్టండి. ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారో చూస్తాను. చాట్ బాక్స్ లో అందరు రెడీగా ఉన్నారా లేదా ఒకసారి రెడీగా అనుకుంటే మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అయ్యబ్బి భాష సార్, చరణ్ సార్, కిషోర్ సార్, శ్రీనివాస్ సార్, హరీష్ కుమార్ సార్, ప్రతిభా గూడూరు మేడం, జీవి లక్ష్మి. థ్యాంక్ యూ అందరు రెడీగా ఉన్నారు. సో వెస్టీజ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా చేయాల్సింది ఏంటంటే సిఎన్సి. ఒకసారి మీకు పీపీటీ కూడా షేర్ చేస్తా ఉన్నాను. వన్ సెకండ్. అందరూ కూడా మీ ఫోన్ ని రొటేట్ చేసి పెట్టండి, నిలువుగా కాకుండా అడ్డంగా తిప్పండి. లీడర్స్ ఫోన్ అందరు కూడా అడ్డంగా పెట్టి చూడండి, బాగా వస్తుంది. అడ్డంగా పెట్టండి ఫోన్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కనిపిస్తుంది కదా లక్ష్మణ్ సార్, కనిపిస్తుంది కదా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ జూమ్ సెషన్. నా పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, విజయ్. ఈ రోజు నేను సిఎన్సి గురించి చెప్పడానికి వచ్చాను. సిఎన్సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ అనేది మనందరికీ తెలుసు, ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది 2004 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ప్రజెంట్ 2025 సంవత్సరం, అంటే 21 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ వెస్టీజ్ కొత్త కంపెనీ కాదు. కొత్త వాళ్ళకి కొత్త కంపెనీ లాగా ఉండొచ్చు, వినని వాళ్ళకి కూడా కొత్త కంపెనీ లాగా ఉండొచ్చు. బట్ 2004 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ప్రజెంట్ 2025 సంవత్సరం, అంటే 21 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని రేపు కూడా 21 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం బయట మార్కెట్ లో మనం చూస్తే టైప్ ఆఫ్ మార్కెట్స్, ట్రెడిషనల్ మార్కెట్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్, రెండు మార్కెట్స్ మనం చూస్తూ ఉంటాం. ట్రెడిషనల్ మార్కెట్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏదో తెలుసుకుందాం. మీకు కనిపిస్తుంది కదా అందరికి, మ్యానుఫ్యాక్చరర్ అంటే ఒక కంపెనీలో ఒక తయారీదారుడి దగ్గర ఒక ప్రొడక్ట్ ఏదైనా ఒక వస్తువు తయారయ్యి కస్టమర్ దగ్గరికి డైరెక్ట్ గా రాకుండా, ఎవరైతే వాడుకుంటారో వినియోగదారుడి దగ్గరికి డైరెక్ట్ గా రాకుండా, మధ్యలో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మధ్యలో C&F ఏజెంట్స్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ ఉన్న వాటిని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే కంపెనీలో తయారైన ఒక వస్తువు డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి రాకుండా మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో ఆ మార్కెట్ ని, ఆ టైప్ ఆఫ్ మార్కెట్ ని, ఆ వ్యవస్థని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో కంపెనీలో 30 రూపాయలు తయారవుతుంది వస్తువు, లేదా 40 రూపాయలు తయారవచ్చు. కానీ అది కస్టమర్ దగ్గరికి, అంటే వినియోగదారుడి దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్స్, ఏజెంట్స్, హోల్సేలర్, రిటైలర్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్, అడ్వర్టైజింగ్, వీళ్ళందరూ ఆ మధ్యలో ఉన్న 70 రూపీస్, 60 రూపీస్ వాళ్ళకి షేర్ చేస్తుంది కంపెనీ. ఇలా ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ అనేది, ఒక వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ లో చూస్తే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 30 రూపీస్ పడుతుంది. అక్కడ తయారైన వస్తువు అక్కడ తయారైన వస్తువు
డైరెక్ట్ గా మధ్యవర్తులు అనేది ఎవరూ లేకుండా డైరెక్ట్ గా మౌత్ పబ్లిసిటీ చేత, వాడుకున్న వారి మౌత్ పబ్లిసిటీ చేత కస్టమర్ దగ్గరికి వస్తుంది. అది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఇక్కడ కూడా 30 రూపాయలు తయారవుతున్న వస్తువు 100 రూపాయలకి డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తుంది. ఈ మధ్యలో ఉన్న 70 రూపాయలు ఏమవుతుందంటే ఎవరైతే వాడుకున్నారో, మరలా చెప్తున్నా, ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్ వాడుకున్నారో, ఎస్పెషల్లీ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎవరైతే మధ్యవర్తులు లేకుండా కంపెనీ దగ్గర వచ్చిన ప్రొడక్ట్స్ డైరెక్ట్ గా వాడుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ 70 రూపీస్ ప్రాఫిట్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇది కంపెనీ యొక్క సిస్టమ్. డబ్బులు ఎక్కడి నుంచో వస్తున్నాయి, చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎక్కడి నుంచి వస్తున్నాయి. బయట ఏజెంట్స్ కి, C&F ఏజెంట్లకి కానీ, అడ్వర్టైజింగ్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని డైరెక్ట్ గా ఎవరైతే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే గొప్ప నెట్వర్క్ ఏదైతే ఉందో, ఒక సిస్టమ్ ఏదైతే ఉందో అది వెస్టీజ్. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏందో కొంతవరకు తెలిసింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మన వెస్టీజ్ లో కొన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. కేటగిరీస్: హోమ్ కేర్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, పర్సనల్ కేర్, అట్ ది సేమ్ టైం వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. ఈ రకాలైన ప్రొడక్ట్స్ మొత్తం మీద 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. కంపెనీలో చిన్న కంపెనీ కాదు, 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాదాపుగా 4 కేటగిరీస్. 5th, 6th కేటగిరీ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. మన ఇంట్లో వాడుకునే సోపు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఇలాంటి హోమ్ కేర్ లో ఉంటాయి. హోమ్ కేర్ కావాలనుకుంటే హోమ్ కేర్ లో తీసుకోవచ్చు. హెల్త్ కేర్ కావాలంటే హెల్త్ కేర్ తీసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు అన్నిటికీ పనిచేస్తాయి. ఇది మెడిసిన్ కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్స్. మనం ఏదైతే తినే పోషక ఆహార లోపం వల్ల మనకి ఏదైతే రోగాలు వస్తున్నాయో వాటిని నివారించడానికి, వాటిని కొంతవరకు తగ్గించడానికి, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి మన ఫుడ్ లో తీసుకునే లోపాలని ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో హెల్త్ కేర్ సప్లిమెంట్స్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. పర్సనల్ కేర్ మీన్స్ బ్యూటీ కేర్, స్కిన్ కేర్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా బ్యూటీగా కనిపించడానికి బ్యూటీ కేర్, ఇలాంటివి పర్సనల్ కేర్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే నేను ఇందాక కూడా చెప్పాను, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ చాలా మంచి ప్రొడక్ట్స్. ఇవన్నీ కలిపి 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 450 రకాల ప్రొడక్ట్స్ లో మనకి కావాల్సిన, ఎవరైనా కొత్త వారికి చెప్తున్నాను, 450 రకాల ప్రొడక్ట్స్ మనం కొనాల్సిన పని లేదు. మనకి ఏదైతే అవసరం ఉందో 450 రకాల ప్రొడక్ట్స్ లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్, మనకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఐడి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇంత కొనాలని లేదు. ఈ సిస్టమ్ లో నా కనెక్ట్ అయింది కూడా అదే, ఇంత కొనాలనేది లేదు, ఇంత టార్గెట్ అనేది లేదు. మనకు నచ్చిన ప్రొడక్ట్స్, మనకు నచ్చిన ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అని ఎనీ దేంట్లో అయినా, హోమ్ కేర్ లో తీసుకోవచ్చు, హెల్త్ కేర్, అగ్రికల్చర్, బ్యూటీ కేర్ లో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు జస్ట్ ఇంట్రొడక్షన్. దాదాపుగా అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు ఎవరు లేరు, అందరు పాత వాళ్ళు. కొత్త వాళ్ళకు కూడా కొంతవరకు చెప్పాను అనుకుంటున్నాను. అందరూ పాత వాళ్ళకి ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెట్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ తెలిసి ఈ సిస్టమ్ లోకి వచ్చారు. దీనిలో ఉన్న ప్రొడక్ట్స్ కూడా తెలుసు. కొత్త వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్ గా చెప్పాను. సో డైరెక్ట్ గా ఇక పాయింట్ లోకి వచ్చేస్తాను. CNC. ఈ బయట మనం ప్రతిసారి కూడా ఇట్లాంటి మార్ట్స్ లో మనం కొంటా ఉన్నాం. రిలయన్స్ మార్కెట్, డిమార్ట్, మెట్రో, స్పెన్సర్స్, లేదా మన ఇళ్ళ దగ్గర ఉన్న సుబ్బారావు అపారకుట్లో చాలా వాటిల్లో ప్రతి నెల మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మనం పర్చేజ్ చేస్తా ఉన్నాం. వీటిలో పర్చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్నా లేదా కూడా మనకి తెలియదు. ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడికి వెళ్ళి మనం, ఎక్కడైతే ఆఫర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ క్వాలిటీ లేని ప్రొడక్ట్స్. ఎందుకంటే మధ్యవర్తులు ఎంతమంది ఉండి వాటిని ప్రమోట్ చేస్తా, వాళ్ళ మధ్యలో ఉన్న బిజినెస్ కి దాదాపుగా 70% వాళ్ళకి వెళ్తా ఉన్నప్పుడు క్వాలిటీగా తయారు చేయాలన్న ఆలోచన కంపెనీకి కూడా ఉండదు. ఎందుకంటే ఎలాంటి చెత్త ప్రొడక్ట్, క్వాలిటీ లేని ప్రొడక్ట్ మార్కెట్ లో రిలీజ్ చేసిన సెలబ్రిటీస్, అడ్వర్టైజ్మెంట్లు, ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా ప్రమోట్ చేస్తారు. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్ లో సేల్ అవుతాయని ఇలాంటి మార్కెట్ లో, పెద్ద పెద్ద మార్కెట్ లో అట్రాక్ట్ చేసి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ పర్చేసే విధంగా స్ట్రాటజీస్ యూస్ చేసి ఇట్లా పెద్ద పెద్ద మాల్స్ లో మనం మోసపోతా ఉన్నాం. కానీ వెస్టీజ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ప్రతి నెల కూడా మీకు ఇస్తాను, దాంతో పాటు క్వాలిటీ ప్రొడక్ట్స్ చాలా తక్కువ రేటుకి మీకు ఇస్తాను అంటుంది. చాలా మంది కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, వెస్టీజ్ లో తెలియని వాళ్ళు ఏమంటా ఉంటారంటే, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు వెంటనే ప్రొడక్ట్స్ పర్చేసి, అమ్మో మీ యొక్క వెస్టీజ్ లో చాలా మీ ప్రొడక్ట్స్, ఇది మా ప్రొడక్ట్స్ కాదు కంపెనీ ప్రొడక్ట్స్, మీ ప్రొడక్ట్స్ చాలా రేట్ ఎక్కువ, మీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉన్నా కానీ చాలా రేట్ ఎక్కువ,
సార్ క్వాలిటీ ఉన్నాయి కదా, దాని గురించి ఆలోచిస్తారంటే ఇలాంటి క్వాలిటీతో మాకెందుకు, మాకు రేట్లు తక్కువ ఉండాలి, బయట మార్కెట్లో తీసుకునే దానికి దీనికి కొంచెం మాకు రీజనబుల్ గా ఉండాలి. చాలా మంది నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా మందితో మాట్లాడినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్ అది. సో అలాంటప్పుడు మన గౌతమ్ బాలి సార్ యొక్క వెస్టీజ్ లో సిఎన్సి ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సిఎన్సి అంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ, స్థిరత్వం, నిలకడ తెలుగు. కన్సిస్టెన్సీ అంటే నా మార్కెట్లో వెస్టీజ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నెల సరుకులు తీసుకుంటా ఉంటే నీకు కావాల్సిన ప్రొడక్ట్సే మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ని గౌతమ్ బాలి సార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. ఈ సిఎన్సి ప్రతి నెల కూడా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతి నెల 2వ తారీఖు, మంత్ స్టార్ట్ అయిన 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ ని కంపెనీ పెడతాం జరిగింది. 14వ తారీఖు లోపు పర్చేజ్ చేసిన ప్రొడక్ట్స్ కి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. అది ఎలా చూద్దాం. అందరూ అడుగుతున్న దాని మీద రేట్లు తక్కువ, నాకు ఈ ప్రొడక్ట్స్ రేట్లు తక్కువ రావాలంటే ఎలాగా అనే దాని మీద ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో నేను నా వారీగా చెప్పాలంటే మాకు మంగళదాస్ నగర్ గుంటూరు, మా ఇంటి పక్కనే రిలయన్స్ మార్కెట్. ఇందాక స్లైడ్ లో చూసాం కదా రిలయన్స్ మార్కెట్, ఆ రిలయన్స్ మార్కెట్ పక్కనే మా ఇల్లు. డోర్ తీసుకొని పక్కన సరదాగా వెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తెచ్చుకోవచ్చు. నా ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ నేను ప్రతి నెల ఒక 5,000 రూపాయల వస్తువులు ఆ రిలయన్స్ మార్కెట్ లో కానీ, లేదంటే సరదాగా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు డిమార్ట్ లో, లేదంటే అది కూడా బోరు కొట్టినప్పుడు స్పెన్సర్స్ లో, మెట్రోలో ఇలాంటి మాల్స్ వచ్చినాయి కదా, మాల్స్ చూడటానికి, అలాగే నాకు అవసరం లేని ప్రొడక్ట్లు కూడా తెచ్చుకుంటూ ప్రతి నెల ఒక 5,000 రూపాయల ప్రొడక్ట్ మీద నేను ఖర్చు పెడతా ఉంటాను. అలా అక్కడ తీసుకున్న ప్రొడక్ట్స్ నాకు ఎప్పుడైతే ప్రసాద్ సార్ పరిచయం చేశారో, సిఎన్సీలో ఇట్లా ఆఫర్లో తక్కువగా వస్తాయి, ఒకసారి చూడు, సిఎన్సీలో చూడు, ఒకసారి పర్చేజ్ చేయి, ఈ డేట్స్ లో పర్చేజ్ చేయి అన్నప్పుడు సార్ అన్న కోసం నేను ఏం చేశానంటే బయట తీసుకునే ప్రొడక్ట్స్ దీనిలో చూద్దాం, దీనిలో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ చెప్తున్నాను నాకు కావాల్సిన వస్తువులు మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని, ఉప్పులు పప్పులు ఇవి కాకుండా దీనిలో ఉన్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఫాస్ట్ మూవ్మెంట్ ప్రొడక్ట్స్ ని, కన్జ్యూమర్ గుడ్స్ ని నేను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ సిఎన్సి ప్లాన్ లో నేను తీసుకోవడానికి మొదటిసారిగా డిఎల్సిపికి వెళ్ళాను. ఫస్ట్ నెలలో కనిపిస్తుంది కదా, ఫస్ట్ నెలలో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని నాకు ఇచ్చిన బ్రోచర్ లో, నాకు ఇచ్చిన యాప్ లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు కావాల్సిన ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి ధర 3,600 రూపాయలు అయింది. నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ 306 రూపాయలు బట్టి ఎంఆర్పి గల ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలో నాకు ఐడి ఇచ్చారు కదా ఫస్ట్, ఆ ఐడి అనేది మళ్ళీ చెప్తున్నాను, ఐడి ఫ్రీగా ఇచ్చారు. ఆ ఐడి మీద నేను డిఎల్సిపికి వెళ్ళి నాకు కావాల్సిన 3,600 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకోవడానికి డిఎల్సిపిలో పర్చేజ్ చేయడానికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి 3,600 రూపాయల ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని 3,600 రూపాయలని నేను క్యాష్ కౌంటర్లో క్యాష్ ఇస్తా ఉన్నాను. అప్పుడు వెంటనే వాళ్ళు 3,600 నుంచి ఒక 600 రూపాయలు నాకు వెనక్కి ఇచ్చారు. సార్ మీరు 3,600 ఇచ్చారు, 3,600 కాదు, 3,000 రూపాయలు మాత్రమే ఇవ్వండి అన్నారు. 3,000 ఏంటండి, కొన్ని ప్రొడక్ట్స్ ఏమైనా తీసేశారా అని అడిగాను. లేదండి మీరు సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి, బిల్ ఇస్తాను చూడండి అని చెప్పేసి బిల్ ఇచ్చారు. ఆ బిల్లో చూస్తే 3,000 అయింది. ఏంటండి అని అడిగితే, మీరు వెస్టీజ్ లో ఐడి తీసుకోవటం వల్ల ఈ ఐడి ద్వారా మీకు డిస్కౌంట్ వచ్చింది సార్ అన్న. ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే స్పాట్ లోనే నాకు 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఖర్చుని రిలయన్స్ మార్కెట్ లో, ఎనీ మార్కెట్, నాట్ ఓన్లీ రిలయన్స్ మార్కెట్, ఎనీ మార్కెట్ బయట తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి ఎక్కడైతే తక్కువ ఉంది, ఎక్కడైతే ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడైతే 1+1 ఉన్నాయి, ఎక్కడైతే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ మనం పొందుతాం అని క్యాల్కులేట్ చేసుకొని ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు తగ్గించుకునే మనస్తత్వం ఉన్నది మధ్యతరగతి వ్యక్తులు. సో అలాగే నేను అనుకున్నప్పుడు 3,600 రూపాయలు నాకు ఎక్కువ అనుకున్నప్పుడు 3,000కే నాకు బిల్ ఇచ్చి నాకు 600 రూపాయలు స్పాట్ లో డిస్కౌంట్ రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా బాగుంది కదా, హ్యాపీగా ఉన్నా. వెంటనే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని నేను కౌంటర్ నుంచి తీసుకోవడం జరిగింది. కౌంటర్ లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను ప్రతి ఒక్కటి చూసుకుంటున్నప్పుడు నాకు అడిషనల్ గా కొన్ని ప్రొడక్ట్స్ అనేది వచ్చినాయి. మేడం ఇది కొంచెం అడిషనల్ గా ప్రొడక్ట్స్ వచ్చినాయి, బిల్లు కూడా వచ్చింది, ఇది నాది కాదు మేడం అంటే, సార్ మీరు 3,600 రూపాయలు ఎంఆర్పి గల సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్స్ 3,000కి వచ్చినాయి కాబట్టి మీకు అనేది 100 పాయింట్లు అవిని, దాంతో పాటుగా మీకు ఒక 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్లు అనేవి వచ్చినాయి సార్, అవే సార్ ఆ ప్రొడక్ట్స్ అని చెప్పారు. 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మళ్ళీ ఈ 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్లు ఏంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా. అబ్బా చాలా బాగుంది కదా, ఇది ఇన్ని రోజులు నాకు ఎందుకు పరిచయం కాలేదని ఫీల్ అయ్యాను.
రూపాయల డిస్కౌంట్తో పాటు రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యాను, వెళ్ళిపోయాను. చక్కగా ప్రసాద్ సార్తో మాట్లాడాను. అన్న బాగుందన్న, మంచి ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఇంటికి వెళ్ళి వాడుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి ఫీడ్బ్యాక్ ఇస్తానన్నాను. అయిపోయింది. 10వ తారీఖు వచ్చేసరికి నా అకౌంట్లో రూపాయలు క్యాష్ బ్యాక్ పడ్డాయి. అసలు ఉబ్బి తబ్బిబ్బైపోయాను నేను. రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ డిస్కౌంట్ రావటం ఏంది, రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ రావటం ఏంది, మళ్ళీ నా అకౌంట్లో రూపాయలు రావటం ఏంది. బయట మార్కెట్లో ఇన్ని సంవత్సరాలుగా నేను పర్చేజ్ చేసిన రూపాయి కాదు కదా, కనీసం చాక్లెట్ కూడా ఫ్రీగా రాదు. కానీ ఇక్కడ చూస్తే నాకు డిస్కౌంట్ రూపంలో డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. మరలా ఎక్కడా లేని ఏ వ్యవస్థలో లేని విధంగా నేను వాడుకున్న ప్రోడక్ట్ మీద వచ్చే బెనిఫిట్ ని 10వ తారీఖు నా అకౌంట్ లో పడ్డాయి. నేను వెంటనే అడిగాను, అన్న బై మిస్టేక్ ఏమైనా పడ్డాయేమో, వెస్టీజ్ లో నుంచి పడ్డాయి అంటే, లేదు ఈ సిస్టమ్ అది. ఈ వెస్టీజ్ లో ఎవరైతే ప్రోడక్ట్లు వాడుకుంటున్నారో ఈ మధ్యవర్తిత్వం అనేది లేకుండా దానిలో ఉన్న ప్రాఫిట్ ని అందరికీ షేర్ చేస్తూ దాంట్లో ఉన్న భాగంగా నీకు రూపాయలు అకౌంట్ లో పడ్డాయని సార్ చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే ఆ ఒక్క నెలలోనే నాకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ 1000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. 3000 రూపాయలు నేను ఎంఆర్పి తీసుకుంటే 2000 డిస్కౌంట్ పోను, మొత్తం మీద ఖర్చులన్నీ పోను, 1000 రూపాయలు డిస్కౌంట్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అయిపోయింది, ఒక నెల అయిపోయింది. ఒక నెల అయిపోయిన తర్వాత సరుకులన్నీ నేను ఒక నెలకే తెచ్చుకుంటారు, ఎవరైనా 2 నెలలు 3 నెలలు తెచ్చుకోరు. సో ఒక నెల అయిపోయింది, సెకండ్ మంత్ మరలా పర్చేజ్ చేయడానికి పలానా డేట్స్ లో రావాలన్నప్పుడు సెకండ్ మంత్ వెళ్ళాను. సేమ్ ఇవి నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇవే కాదు నాకు కావాల్సిన నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు పడ్డ బెనిఫిట్స్ చెప్తున్నాను. సెకండ్ మంత్ కూడా నేను సేమ్ 3600 రూపాయలు నాకు కావాల్సిన సేమ్ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ బెనిఫిట్ నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3000కే నాకు బిల్ తో పాటు ప్రొడక్ట్స్ ఇచ్చారు. 600 రూపాయలు అప్పుడు కూడా డిస్కౌంట్ వచ్చింది, 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, 100 రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. ఆ నెలలో కూడా నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా 1000 రూపాయలు అనేది బెనిఫిట్ వచ్చింది. కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం చూసినట్టయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని అలవాటు చేయడానికి. ఇది కొత్తగా అయిపోయింది, ఒక నెల అయిపోయిన తర్వాత కొత్త ఏముంది పాత. కానీ నేను పాత అయిన తర్వాత కూడా, ఓల్డ్ కస్టమర్ అయిన తర్వాత కూడా ఫస్ట్ మంత్ లో ఏదైతే బెనిఫిట్ ఇచ్చారో సేమ్ బెనిఫిట్ ని సెకండ్ మంత్ లో కూడా నాకు ఇచ్చారు. బయట ఎక్కడా ఉండదు. సెకండ్ మంత్ లో సేమ్ అదే బెనిఫిట్, ఎక్కడ డిస్కౌంట్ తగ్గలేదు, ఎక్కడ ఫ్రీ ప్రోడక్ట్ ఆగలేదు, ఎక్కడ క్యాష్ బ్యాక్ కూడా ఆగలేదు. సెకండ్ మంత్ కూడా నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా 1000 రూపాయలు బెనిఫిట్ అనేది వచ్చింది. థర్డ్ మంత్ లో కూడా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తీసుకోవడం వల్ల థర్డ్ మంత్ లో కూడా సేమ్ బెనిఫిట్ అనేది నేను పొందాను. 4వ నెలలో కూడా నేను నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని తీసుకొని 4వ నెలలో కూడా నేను 1000 రూపాయల బెనిఫిట్ అనేది పొందడం జరిగింది. నాకు ఎక్కడ ఏ నెలలో కూడా నాకు బెనిఫిట్ అనేది తగ్గలేదు. సో 4 నెలలు తీసుకున్న తర్వాత నేను ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో బయట ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో నేను చాలా చాలా ప్రొడక్ట్స్ వాడుకుంటా ఉన్నాము, అన్ని క్వాలిటీ లేని ప్రొడక్ట్స్, వాటి వల్ల నాకు చాలా రోగాలు కూడా వచ్చినాయి. కానీ వీటిలో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల ఫస్ట్ హెల్త్ వచ్చింది, బాగుంది, ఆరోగ్యంగా ఉన్నారు అందరూ. అట్ ద సేమ్ టైం నాకు మంచి మంచి బెనిఫిట్స్ వచ్చినాయి. నేను ఎక్కడైతే కాస్ట్ అనుకున్నా నా కాస్ట్ అంతా కటింగ్ అయిపోయింది మొత్తం. చాలా తక్కువకే నాకు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చినాయి. 4 నెలలు కంటిన్యూగా పర్చేజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దగ్గర వరకు వాడుకునే ప్రొడక్ట్స్ దీనిలో ఉన్నాయి. ప్రతిసారి వాడుకోవాల్సిన ప్రొడక్ట్సే కాబట్టి 4 నెలలు అయిపోయింది. 5వ నెలలో కూడా నేను ఆ వెస్టీజ్ డిఎల్సిపికి వెళ్ళి 5వ నెల ప్రొడక్ట్స్ తీసుకోవడానికి మళ్ళా 3000 రూపాయలు, ఎందుకంటే నేను ఎంఆర్పి నాకు 3000 పడుతున్నాయి కాబట్టి 3000 రూపాయలు తీసుకొని డిఎల్సిపికి 5వ నెలలో కూడా కొనడానికి వెళ్ళాను. ఎందుకంటే సిఎన్సి చెప్పింది కూడా నాకు గుర్తులేదు, సిఎన్సి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. సో 5వ నెలలో నేను వెళ్ళి పర్చేజ్ చేయడానికి మళ్ళీ 5వ నెలలో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని కౌంటర్లో నేను క్యాష్ అవడానికి వెళ్ళినప్పుడు వెంటనే, సార్ మీరు మీ ఐడి మీద 4 నెలలు మీరు తీసుకున్నారు కాబట్టి మీరు 5వ నెలలో రూపాయి కట్టొద్దు, జస్ట్ మీరు క్యారీ బ్యాగ్ సంచి తెచ్చుకోండి, మీకు 2515 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్లు ఇస్తానని డిఎల్సిపిలో కంపెనీ వాళ్ళు చెప్పారు. సార్ నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ప్రతి నెల 1000 రూపాయలు బెనిఫిట్ పొందుతున్నాను, 5వ నెలలో ₹1 కట్టకుండా 2515 రూపాయల ప్రొడక్ట్లు రావడం ఏంటి? ఏ కంపెనీలో ఏ సిస్టంలో ఉంది? ఎక్కడ లేదు. దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు వెస్టీజ్ లో. సో 5వ నెలలో 2515 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్లు వచ్చినాయి. ఆ ఓచర్ తీసుకొని వెంటనే నాకు కావాల్సిన వాటిలో 15 రూపాయలకి ఏవైతే ప్రొడక్ట్స్ వచ్చినాయో ఆ ప్రొడక్ట్స్ నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత చెప్పా కదా, ఒక మధ్య తరగతి కుటుంబం, ఒక సామాన్య ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా నా వరకు నేను చూసుకుంటే
నేను ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో తెచ్చిన ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే నాకు వచ్చే ఇన్కమ్ తక్కువ, ఆ ఇన్కమ్ లోనే నా ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటికి దీనికి ఇంత, కరెంట్ బిల్లుకి ఇంత, వాటర్ బిల్కి ఇంత, ఇంట్లో మెయింటెనెన్స్ కింత, ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటాను. సో అట్లాగే ఈ సిస్టంలో, వెస్టీజ్ సిస్టంలో తీసుకున్న ప్రొడక్ట్ ను కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నాకు 4 నెలల్లో నేను కట్టిన ఖర్చు అంటే 3,000 రూపాయలు ప్రతి నెల నేను ఖర్చు పెట్టాను. 4 నెలలు నేను ఖర్చు పెట్టాను. 4 నెలలు నేను ఖర్చు పెట్టిన దానికి 3,000 చొప్పున 12,000 రూపాయలు అయింది. సో 12,000 రూపాయలు నేను ఖర్చు పెట్టా కానీ లెక్కలు రాసుకున్నాను. లెక్క రాసుకున్న తర్వాత నాకు బెనిఫిట్స్ కూడా వచ్చినాయి, అది కూడా చూసుకోవాలి కాబట్టి 4 నెలలు నెలకు 1,000 రూపాయలు చొప్పున 4,000, 5వ నెలలో 2,515 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. నాకు టోటల్ బెనిఫిట్ 6,515 రూపాయలు బెనిఫిట్ ని నేను ఈ వెస్టీజ్ సిస్టమ్ లో పొందగలిగాను. ఎక్కడా లేని విధంగా అద్భుతంగా 6,515 రూపాయలు నేను డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ నేను బెనిఫిట్ పొందాను. సో చాలా బాగుందని, నాకున్న ఖర్చు ఈ 4 నెలల్లో నేను పెట్టుకున్న ఖర్చు 12,000, నేను టోటల్ బెనిఫిట్ పొందింది 6,015 రూపాయలు. ఆ లెక్కలు కనుక నేను చూసుకొని దానిలో ఖర్చు పెట్టిన దానిలో బెనిఫిట్ పొందింది తీసేస్తే 5,485 రూపాయలు మాత్రమే నాకు ఖర్చు పడింది. ఈ 5,485 రూపాయలు 5 నెలల ఖర్చు, ఎందుకంటే 5 నెలల ఫ్రీగా కూడా ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి 5 నెలలకు కలిపి 5,485 రూపాయలు సుమారుగా. ఇది ఎగ్జాంపుల్, ఇదే ఉంటదని కాదు, మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ బట్టి డిఫరెంట్ గా మారుతూ ఉంటది, దయచేసి గమనించండి. 5 నెలలకి నాకు 5,485 రూపాయలు పడింది, అంటే నెలకు వచ్చేసి 1,097 రూపాయలే ఖర్చు పడింది. చూడండి ఒకసారి చూడండి, 3,600 ఎంఆర్పి ఎక్కడ, 3,000 ఎక్కడ, నాకు నెలకు వచ్చేసరికి 1,197 ఎక్కడ. చాలా ఖర్చు అనేది తగ్గింది. సో ఇది బాగుంది. ఇది బాగున్న తర్వాత ఈ లెక్కలు వేసుకున్న క్రమంలో నేను ఒకసారి చూసుకుంటే నెలకి నేను 3,000 రూపాయలు ఖర్చు పెట్టాను, 1,197 మాత్రమే పడటం వల్ల 1,903 రూపాయలు నేను ప్రతి నెల సేవ్ చేసుకోవడం జరిగింది. 1,903 రూపాయలు అయింది ప్రతి నెల కూడా. ఒక నెలకి 1,903 రూపాయలు సేవ్ చేసుకున్న నేను సంవత్సరానికి ఎంత అవుతుందని లెక్క వేసుకున్నప్పుడు 12 ఇంటూ 1,903 రూపాయలు అంటే సంవత్సరానికి దగ్గర 22,000 రూపాయలు నేను సేవ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడుందండి? ఏదైనా మార్కెట్లో గనక, ఎక్కడైనా బయట ఇప్పటి వరకు మనం తీసుకున్న మార్కెట్లో ఎక్కడైనా ఇలాంటి బెనిఫిట్ ని ఎవరైనా తీసుకున్నారా? ఎవరు లేరు. మనం చూసినట్టయితే బయట మార్కెట్లో కొన్నిసార్లు 1+1 ఆఫర్ అనేది ఇస్తా ఉంటది. 1+1 ఆఫర్ ఎప్పుడు ఇస్తుందంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే 1+1 ఆఫర్ ఇస్తా ఉంటది. బయట మాల్స్ లో కనుక మనం చూసుకుంటే టోటల్ గా హైయెస్ట్ గా 6% మాత్రమే మనకి డిస్కౌంట్ ఇస్తుంది. 6% మాత్రమే మనకి కంపెనీ ఆఫర్స్ ఇస్తుంది. ఇక్కడ చూస్తే 20% పైన డిస్కౌంట్ వస్తుంది. ఎంత బెనిఫిట్! టోటల్ గా సంవత్సరానికి ఒక వ్యక్తి 20,000 నుండి 22,000 రూపాయలు ఫ్రీగా సేవింగ్ చేసుకుంటున్నాడంటే దాన్ని వేరే విధంగా చాలా మంచి వాటికి వాడుకోవచ్చు. ఇన్సూరెన్స్ గా వాడుకోవచ్చు. మంచి మనకి ఇంట్లో కావాల్సిన ఖర్చులు, కొన్ని మిగతా వాటికి దేనికో దానికి ఏదైతే మనం అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా సేవ్ చేసుకోవడానికి, వాటికి ఈ యొక్క సేవ్ చేసుకున్న మనీని డైవర్ట్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ ఆఫర్ ఎప్పుడైతే నేను తీసుకున్నానో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెస్టీజ్ లో సిఎన్సీలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి నెల కూడా సిఎన్సీలో నాకు కావాల్సిన ప్రోడక్ట్ ని తీసుకోవడం జరుగుతుంది. బయట తీసుకున్న ప్రొడక్ట్స్ ఏందో ఇక్కడ తీసుకుంటున్నాను. బయట రిలయన్స్ మార్కెట్ లో తీసుకున్న ప్రొడక్ట్ కి క్వాలిటీ లేదు, దీనిలో ఉన్న క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంత తక్కువ ధరకి కొత్త వాళ్ళకి, మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళకి ఫస్ట్ లో తీసుకున్నప్పుడు రేట్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి చాలా తక్కువ, అంటే 50% కంటే తక్కువ ఈ ప్రొడక్ట్లు మనం తీసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడంటే ప్రతి నెల సిఎన్సి, ప్రతి నెల 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు మాత్రమే సిఎన్సిలో ఆఫర్లో తీసుకుంటేనే ఈ యొక్క బెనిఫిట్ అనేది మనం పొందుతాం. 5వ నెలలో 2,515 రూపాయల ప్రొడక్ట్లు పొందడానికి సిఎన్సిలో ప్రతి నెల మనం ఈ ప్రొడక్ట్ను మనం తీసుకోవాలి. క్లియరా? ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఈ ప్రొడక్ట్లు నేను తీసుకోవడం వల్ల నాకు 100 పాయింట్లు అయితేనే 2,515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్లు వస్తాయి. ఒకసారి చూడండి జాగ్రత్తగా, అప్లైనర్ చెప్పింది వినండి. సో సిఎన్సి గురించి అర్థమైంది అనుకున్నాను. ఒకరు రెస్పాండ్ అవ్వండి సార్. ఎనీవన్ చాట్ బాక్స్ లో ఒకళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని, లక్ష్మణ్ సార్, ప్రసాద్ సార్, ఎనీవన్.
సార్ వాయిస్ క్లియర్ కదా? ఇది నేను మా అప్లైనర్ లక్ష్మణ్ సార్ దగ్గర నేర్చుకున్న సబ్జెక్ట్. మీటింగ్కి వెళ్ళటం వల్ల విజయ్ సార్ థ్యాంక్ యూ సార్. నేను మీటింగ్స్ వెళ్ళటం వల్ల ఎప్పుడైతే నన్ను మీటింగ్స్ కన్నారో, మీటింగ్స్ వెళ్ళకుండా ఉంటే ఈ సబ్జెక్ట్ నాకు తెలిసేది కాదు. మీటింగ్స్ వెళ్ళి లక్ష్మణ్ సార్ చెప్పిన ఆ యొక్క సిఎన్సి సబ్జెక్ట్ ని నేర్చుకొని ఈ రోజు దాన్ని పీపీటీ రూపంలో మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే బెనిఫిట్స్ నేను పొందాను, ఆ బెనిఫిట్స్ ని క్లారిటీగా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ యొక్క పీపీటీని ప్రజెంటేషన్ మీకు ఇవ్వడం జరిగింది. సార్ మొన్న నేను మైసూరు వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ ఒకటే చెప్పారు, ఈ వెస్టీజ్ ఇక్కడ ఉన్న 300 మందిని ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. మీరందరూ వెస్టీజ్ లో ఉన్నారు కదా, మీరందరూ వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారా అని ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. అక్కడ ఉన్న 300 మంది, హాల్లో ఉన్న 300 మంది కూడా చేయి పైకి లేపారు. ఎస్, మేమందరం కూడా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నామని. మరలా అడుగుతున్నాను, వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను, మీకు ఒక విషయం చెప్పిన తర్వాత నేను మరలా అడుగుతాను. ఎవరైతే ఈ 300 మంది చేతులు పైకి లేపారో వీళ్ళంతా చేతులు పైకి లేపుతారో నేను చూస్తానన్నారు. ఎస్, అందరం కూడా 300 మంది పైకి లేపారు. అర్థం కాదు. తర్వాత సార్ చెప్పారు, వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాను అంటే 3 పనులు ఉన్నాయి. ఆ 3 విషయాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్లు, ఆ 3 విషయాలు చేయకపోతే వెస్టీజ్ బిజినెస్ మీరు చేయనట్లు అని చెప్పారు. అవేంటంటే, ఫస్ట్ కన్జ్యూమింగ్ అంటే వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్ ని మనం వాడుకోవాలి, వినియోగించాలి. రెండోది రిటైలింగ్, మీరు తీసుకున్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ ను కూడా రిటైల్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి రిక్రూట్మెంట్, కొత్త వ్యక్తుల్ని ఈ యొక్క వెస్టీజ్ సిస్టంలోకి తీసుకొని రావాలి, కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఈ 3 చేసిన వాళ్ళు మాత్రమే వెస్టీజ్ సిస్టంలో బిజినెస్ చేస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేతులు పైకి లేపండి అంటే ఒక 20 పీపుల్ మాత్రమే, ఒక 20 మంది 10 మంది మాత్రమే చేతులు పైకి లేపడం జరిగింది. 300 మంది పైకి లేపారు వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నారంటే, సార్ అడిగిన క్వశ్చన్ తర్వాత దాదాపుగా 10-20 మంది మాత్రమే చేతులు పైకి లేపడం జరిగింది. ఈ పాయింట్ నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ కన్జ్యూమింగ్ అంటే ప్రొడక్ట్స్ వాడుకోవాలి. వెస్టీజ్ సిస్టమ్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ప్రొడక్ట్లు వాడుకోవాలంటే ఎప్పుడు వాడుకోవాలి, ఎప్పుడు కొనాలి? కన్జ్యూమింగ్ ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పింది ఇంకో పాయింట్ అంటే, వెస్టీజ్ సిస్టమ్ లో మీరు నిలబడాలి, గెలవాలి, సక్సెస్ సాధించాలంటే చేయాల్సిన మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని సిఎన్సిలో ఉండాలి. సిఎన్సిలో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్స్ తీసుకోమో మీరు వెస్టీజ్ సిస్టంలో సక్సెస్ ఎప్పటికీ కాలేరు. వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే, ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే మొట్టమొదటి ఆయుధం సిఎన్సి, కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీని మన కోసమే రేట్లు తగ్గించే విధంగా ఇంత మంచి చక్కగా డిజైన్ చేసిన ఈ యొక్క సిఎన్సిలో ప్రతి ఒక్కరు కూడా 2వ తారీఖున స్టార్ట్ అయినప్పుడు, సిఎన్సి స్టార్ట్ అయిన 2వ తేదీనే ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిలో ఉండే విధంగా 100 పాయింట్లు 60 పాయింట్లు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని తీసుకోవాలి. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు ఆఫర్ పెట్టినా కానీ, సుబ్బయ్య శెట్టి సార్ ఇప్పుడు చెప్పారంటే, మనం ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు మొదటిగా 2వ తేదీనే మీరు సిఎన్సి చేస్తూ, మీ సిఎన్సిని మీ కింద వాళ్ళు కూడా అలవాటు చేస్తూ వాళ్ళని కూడా సిఎన్సిలోకి తీసుకొచ్చినప్పుడే ఈ యొక్క వెస్టీజ్ సిస్టమ్ లో సక్సెస్ అవుతామని సుబ్బయ్య శెట్టి సార్ మైసూర్ ట్రైనింగ్ లో చెప్పారు. కాబట్టి సిఎన్సిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి. సిఎన్సిలో ఉన్న బెనిఫిట్స్ ఆల్రెడీ చాలా వరకు కవర్ అయ్యింది అనుకుంటున్నాను. కాబట్టి ఈ సిఎన్సిని 2వ తారీఖులో ప్రతి ఒక్కళ్ళు, ఈ రోజు ఎంతమంది అయితే జూమ్ లో జాయిన్ అయ్యారో, అలాగే మీ కింద ఎంతమంది అయితే టీం ఉన్నారో, మీరు కూడా ఈ విధంగా వాళ్ళతో షేర్ చేసుకొని ఈ ఉన్న బెనిఫిట్స్ ని, సిఎన్సిలో ఉన్న బెనిఫిట్స్ ని వాళ్ళతో చెప్పి, వాళ్ళకి కన్విన్స్ చేసి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రతి ఒక్కరిని కూడా ఈ సిఎన్సిలో ఉండే విధంగా వాళ్ళని వెస్టీజ్ లోకి నడిపిద్దాం. సో క్లారిటీ వచ్చింది అనుకున్నాను. తర్వాత రీసెంట్ గా లక్ష్మణ్ సార్ మాకు గుంటూరులో మీటింగ్ జరిగినప్పుడు సార్ చెప్పిన ఇంకొక పాయింట్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ లో మీటింగ్స్ అన్నప్పుడు చాలా బోరింగ్, ఏంటిది మీటింగ్స్ అంటున్నారు, ఏముంటదబ్బా మీటింగ్ లో, ఒకసారి కూర్చున్నప్పుడు ఏముంటది, అదే చెప్తా ఉంటారు, అదే పాట పాడుతూ ఉంటారు, ఏముంటదిలే అని ఒక 3-4 మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు బోర్ లాగా అనిపించి, నేను ఒక పెద్ద లీడర్ లాగా ఫీల్ అయిపోయి బయట నుంచి అందరిని లోపలికి మోటివేట్ చేస్తా ఉన్నారు. మీరు ఎలాంటి మీరు ముందు కూర్చోండి, మీరు ఎలాంటి మీరు ముందు కూర్చోండి అని. ఎప్పుడైతే చాలా సార్లు మా అప్లైనర్ శివ సార్ కానివ్వండి, ప్రసాద్ సార్ కానివ్వండి, అందరూ లేదు విజయ్ సార్ మీరు ముందు కూర్చోండి సార్, మీరు నేర్చుకోండి అంటే, సరే వాళ్ళ బాధ పడలేక నేను వెళ్ళి ముందు కూర్చొని వింటా ఉన్నప్పుడు, అప్పటి నుంచి నేను ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా కొత్త మాటలు, కొత్త సబ్జెక్ట్ నేను నేర్చుకోవడం జరుగుతా ఉంది. ఫస్ట్ లో ఏంటంటే నాకు అంతా తెలుసు, నేను చేయగలను అన్న ఫీలింగ్ ఉండేది.
ఆ మీటింగ్ లో మంచి మంచి లీడర్స్ ఫ్లోర్ మీటింగ్ లో చెప్పేటప్పుడు ఆ మాటల్లో నేర్చుకున్న ఒకే ఒక పాయింట్, కొన్ని మాటల్లో కొన్ని పాయింట్స్ లక్ష్మణ్ సార్ తెచ్చుకున్న సిఎన్సి. లక్ష్మణ్ సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను విన్న ఆ యొక్క గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి వెస్టీజ్ బిజినెస్ కు ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్ గా చెప్పారు. అది కూడా నేర్చుకున్నాను. అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ జాబ్, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చదువుకున్న వ్యక్తులు కానీ ప్రతి ఒక్క ఇంట్లో కల గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. నా కొడుకు, నా పిల్లలు, నా ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా గవర్నమెంట్ జాబ్ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ వస్తే రిస్క్ ఉండదు, గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్, గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతానికి గవర్నమెంట్ జాబ్ ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఆశపడతా ఉంటారు. సో అలాంటిది ఈరోజు బయట గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి వెస్టీజ్ బిజినెస్ కు ఉన్న డిఫరెన్స్ మీతో లాస్ట్ గా షేర్ చేసుకొని ఈ సెషన్ ని క్లోజ్ చేసుకోవాలనుకున్నాను. సో త్వరగా ఫాస్ట్ గా చెప్తాను. చూడండి, గవర్నమెంట్ జాబ్ లో హైయెస్ట్ గా ఉన్న జాబ్ నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్నది ఏంటంటే ఐఏఎస్. ఒక ఐఏఎస్ జాబే గవర్నమెంట్ లో హైయెస్ట్, ఐ థింక్. సో గవర్నమెంట్ జాబ్ లో ఒక ఐఏఎస్ అనే వ్యక్తికి దాదాపుగా సుమారుగా 1,50,000 వరకు శాలరీ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 1,50,000 వరకు శాలరీ ఉంటుంది. ఐఏఎస్ గా ఉన్న ఆ పర్సన్ కి, ఆ వ్యక్తికి 1,50,000 రూపాయల శాలరీతో ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు సడన్ గా ఈ రోజు ఏం జరుగుతుందో చెప్పలేం. బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి హ్యాపీగా సేఫ్ గా రాగలమా లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలాంటిది ఆ ఐఏఎస్ ఆఫీసర్ కి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సడన్ గా ఏదైనా జరిగితే, జరగరానిది ఏదైనా జరిగి ఆ వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ జాబ్ లో ఉన్న పర్సన్ కి ఆ ఇన్ సర్వీస్ లో, అంటే సర్వీస్ లో ఉన్నప్పుడు కనుక చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి ఆ జాబ్ అనేది ఇస్తారు. ఆ జాబ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో లేడీస్ అయితే వాళ్ళ క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకొని ఆ యొక్క జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 1,50,000 రూపాయలు ఐఏఎస్కి వచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ కి ఆమె క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఇస్తారు. ఆ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఆమె శాలరీ వచ్చేసి 40,000. ఇంకా చాలా ఎక్కువ పెట్టాను, ఎందుకంటే ప్రస్తుతానికి ఎక్కువ శాలరీస్ ఉన్నాయి కాబట్టి అట్లా పెట్టి చూపించాను. 40,000 రూపాయల శాలరీ, ఎగ్జాక్ట్ అని కాదు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో 40,000 రూపాయలు మాత్రం తీసుకోవడం జరిగింది. 1,50,000 రూపాయలతో ఫ్యామిలీ లీడ్ చేసిన వ్యక్తి 40,000 రూపాయలకి పడిపోతుంది. అదే గనక ఆ వాళ్ళ మిస్సెస్ కి క్వాలిఫికేషన్ ఒక ఇంటరో 10th అయితే ఆ పరిస్థితి ఏంటంటే ఒక అటెండర్ ఉద్యోగం ఇస్తారు. అమ్మ, మీ ఆయన మంచిగా సర్వీస్ చేశారు, మీ వారు చాలా హ్యాపీగా చక్కగా గవర్నమెంట్ కి సర్వీస్ సేవలు అందించారు కాబట్టి అదే 1,50,000 రూపాయల శాలరీ తీసుకున్న ఉద్యోగంలో కూర్చోబెట్టం. వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు, వాళ్ళ చదువుకు తగ్గట్టు వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 10th ఇంటర్ అయితే 20,000 రూపాయల ఉద్యోగం అటెండర్ గా ఇస్తారు. అంత 1,50,000 రూపాయల శాలరీ తీసుకొని లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్స్ 20,000 రూపాయల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీని నడపాలంటే ఎంత కష్టం ఆలోచించండి. గవర్నమెంట్ జాబ్ తక్కువ చేయటం కాదు, గవర్నమెంట్ జాబ్ లో కూడా గవర్నమెంట్ జాబ్ చాలా మంచి, కానీ ఉన్న డిఫరెన్స్ కోసం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అదే గనక గవర్నమెంట్ జాబ్ లో ఉన్నది కాకుండా ప్రైవేట్ జాబ్ లో ఉన్న డిఫరెన్స్ కనుక మనం చూస్తే, ప్రైవేట్ జాబ్ లో నా క్వాలిఫికేషన్ ఎంబీఏ అని చెప్పాను కదా, నా క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు చెప్పడానికి జరుగుతుంది. ఒక ఎంబీఏ స్టూడెంట్ కి, ఒక ఎంబీఏ చదువుకున్న వ్యక్తికి బయట మార్కెట్ లో చాలా కష్టపడి ఒక జాబ్ సంపాదిస్తే అతనికి వచ్చే శాలరీ ఒక 40,000-50,000. 40,000 రూపాయలు ఎంబీఏ పర్సన్ కి, ఎంబీఏ ఉద్యోగికి అతనికి కూడా ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ లో ఇచ్చినట్టు ఎవరు కూడా ఆ జాబ్ ని, ఏదైతే అతను జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్ ని ఇవ్వరు. ఏం చేస్తారు? ఆ పర్సన్ కి వాళ్ళ ఇంట్లో మళ్ళా కుటుంబాన్ని నడిపించుకోవాలి, కుటుంబ బాధ్యత తీసుకోవాలంటే, నాకు పొరపాటున నేనే అనుకుంటే నాకేదైనా జరిగితే మా మిస్సెస్ కు ఉన్న క్వాలిఫికేషన్ తగ్గట్టు దీనిలో కూడా జాబ్ వస్తుంది బయట మార్కెట్ లో, అది కూడా ట్రై చేస్తే. మా మిస్సెస్ గనక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కష్టపడి ఎన్నో ఇంటర్వ్యూస్ తిరిగి రోడ్లు అమ్మట అవన్నీ కష్టపడి చేస్తే ఒక 18,000 రూపాయల శాలరీ మాత్రమే వచ్చే ఉద్యోగం దొరుకుతుంది. అది ఏంటి? డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే. ఈ రోజు ప్రైవేట్ జాబ్ కావాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ చూస్తున్నారు, తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కడ జాబ్ రావట్లేదు. అలాంటిది నా తర్వాత 40,000 రూపాయల శాలరీ తీసుకుంటున్న మా ఫ్యామిలీ సడన్ గా ఏదన్నా అయితే మా ఫ్యామిలీలో వచ్చే జాబ్ ఏంటంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు డిగ్రీ అయితే 18,000,
అదే మా ఆవిడ 10th క్లాసే పాస్ అయింది కాబట్టి 10th అయితే బయట మార్కెట్లో ఒక 8,000 నుంచి 10,000 రూపాయల ఉద్యోగం మాత్రమే వస్తుంది. చూడండి ఎంత తేడా ఉందో. గవర్నమెంట్ జాబ్లో ఉన్న తేడా, ప్రైవేట్ జాబ్లో ఉన్న తేడా ఎంత తేడా ఉందో చూడండి. ఎక్కడైనా క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ లేదు. ప్రైవేట్ జాబు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా కానీ ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి 24 గంటలు దాదాపు 18-20 గంటలు కష్టపడి చదువుకుంటే మాత్రమే ఆ ఐఏఎస్ ఆఫీసర్గా అవడానికి అవకాశం ఉంటుంది. అంత ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టే ఉద్యోగం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ బయట చూస్తే ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసుకొని ప్రైవేట్ జాబ్లో కూడా ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది. కానీ ఒక గొప్ప వ్యవస్థ అనేది ఉంది. వెస్టీజ్ బిజినెస్ గురించి చూద్దాం. వెస్టీజ్ బిజినెస్లో హైయెస్ట్గా క్రౌన్ డైరెక్టర్ అయ్యాడంటే, క్రౌన్ డైరెక్టర్ అయిన వ్యక్తికి ఐ థింక్ 1,50,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. 1,50,000 రూపాయల ఇన్కమ్ వచ్చినప్పుడు అతనికి కూడా ఏదైనా జరగరాని జరిగితే, క్రౌన్ డైరెక్టర్గా ఉన్న పర్సన్ ఏదైనా జరగరాని జరిగితే అతనికి వెంటనే ఐడి 3 జనరేషన్ ఇన్కమ్ ప్లాన్ 3 తరాలకి మారే ఒక ప్లాన్ దీనిలో ఉంది. కాబట్టి ఆ క్రౌన్ డైరెక్టర్ లేని వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కానీ నామినీ ఎవరైతే ఇచ్చారో ఆ నామినీకి ఐడి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే 1,50,000 రూపాయల ఇన్కమ్తో ఆ పర్సన్ లేకుండా ఉంటాడో ఆ 1,50,000 రూపాయలు వెంటనే డైరెక్ట్ గా ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, చూసారు కదా అక్కడ నో క్వాలిఫికేషన్ నో ఎక్స్పీరియన్స్ అని ఉంది. ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వెంటనే ఐడిని వాళ్ళ ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఆ 1,50,000 రూపాయల ఇన్కమ్ నుంచి డౌన్ ఫాల్ అవ్వకుండా, అంటే కిందకు వెళ్లకుండా 1,50,000 రూపాయల నుంచి ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. 1,50,000 రూపాయలు సేమ్ వాళ్ళు ఏం పని చేయకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళకి 1,50,000 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కింద అంత మంచి క్రౌన్ అయ్యారంటే చాలా పెద్ద టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పని చేసే దాన్ని బట్టి ఆ 1,50,000 రూపాయల ఇన్కమ్ కాస్త 2,50,000 రూపాయలు అవడానికి అవకాశం ఉంది. 2,50,000 ఉజ్జాయింపుగా రాశాను, ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు పని చేసేదాన్ని బట్టి. ఇక్కడ పని చేస్తేనే డబ్బు వస్తుంది. బయట చూస్తే 1,50,000 నుంచి డౌన్ ఫాల్ అయింది, తగ్గిపోతా ఉంది క్వాలిఫికేషన్ తగ్గట్టు. కానీ ఇక్కడ వెస్టీజ్ సిస్టంలో ఎలాంటి తగ్గుదల లేదు. మన గ్రాఫ్ చూస్తే పైకి వెళ్ళటం తప్ప కిందకు వెళ్ళటం ఉండదు. ఎప్పుడైతే మనం కష్టపడి డిసైడ్ అయ్యి పని చేస్తామో ఆ 1,50,000 రూపాయల నుంచి ఆ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత, వాళ్ళ టీం కొంత కష్టపడ్డప్పుడు 2,50,000 దాకా తీసుకోవడం జరిగింది. ఆ 2,50,000 నా నామినీ కూడా జరగరాంది ఏదైనా జరిగి వాళ్ళు కూడా లేకపోతే 3rd జనరేషన్ కింద 3వ వ్యక్తికి ఆ ఐడిని, సేమ్ ఐడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఐడిని ట్రాన్స్ఫర్ చేసి అదే నెట్వర్క్ ని, అదే టీంని ఎక్కడైతే సెకండ్ పర్సన్ ఆపేశారో, సుమారు 2,50,000 దగ్గర ఆ పర్సన్కి ఏదైనా జరిగింది అనుకుంటే ఆ 2,50,000 రూపాయల నుంచి ఆ 3వ వ్యక్తికి, 3rd పర్సన్కి, 3rd జనరేషన్ కింద ఐడి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి వాళ్ళు మరలా పని చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే 5 లక్షలు అవచ్చు, 10 లక్షలు అవచ్చు, 12 లక్షలు అవచ్చు. ఈ రోజు ఎంఎస్ఆర్ సార్ లాగా, గురూజీ గారి లాగా దాదాపుగా ఒక 15 లక్షలు 18 లక్షలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉన్న గొప్ప ప్లాట్ఫామ్ ఏదయ్యా అంటే వెస్టీజ్. ప్రౌడ్ గా చెప్పొచ్చు, వీఆర్ వెస్టీజియన్స్ అని. ప్రతి ఒక్కళ్ళు గర్వంగా చెప్పుకునే ఒక కంపెనీ ఏదంటే మనం జాయిన్ అయిన కంపెనీ వెస్టీజ్. సో ఇది డిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్ కి, ప్రైవేట్ జాబ్ కి, వెస్టీజ్ లో ఉన్న బిజినెస్ కి. డౌన్ ఫాల్ అనేది లేకుండా మన ఫ్యూచర్ లో ఒక మంచి సక్సెస్ అవడానికి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక గొప్ప మార్గం ఏదంటే వెస్టీజ్. సో ఇది నేను మీటింగ్స్ వెళ్ళిన తర్వాత ఎంత సబ్జెక్ట్ ని కొంత మీతో షేర్ చేసుకోవడానికి నేను నేర్చుకున్నది మీటింగ్స్, మోర్ మీటింగ్స్. ఎక్కడైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ వెళ్ళటం, మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం, మీటింగ్ లో కూడా వెనక్కి కూర్చోకుండా ముందు కూర్చుంటే ఆ చెప్పే మాట ఏదోటి కనెక్ట్ అయ్యి నేను నోట్ చేసుకున్నవి ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నాకు మంచి అవకాశం ఇచ్చిన మా అప్లైనర్స్ కి, లక్ష్మణ్ సార్కి, అలాగే ఎంఎస్ఆర్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఒక చిన్న మాట సార్ మళ్ళా చెప్తున్నాను, లీడర్స్ అందరు గమనించండి. ఈ 289 మందికి చెప్తున్నాను, వెస్టీజ్ లో గెలవాలి, నిలబడాలి, సక్సెస్ సాధించాలంటే ఉన్న ఒకే ఒక మార్గం సిఎన్సి, కన్సిస్టెన్సీ. రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల మీరు బయట మోటివేట్ చేసేది కూడా సిఎన్సిలో ఉండే విధంగా మోటివేట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా
ఈ సిఎన్సిని ఫాలో అవుతూ సిఎన్సిలో ప్రొడక్ట్ యూస్ చేస్తూ అందరి చేత యూస్ చేపిస్తారని నమ్ముతా ఉన్నాను. 2వ తారీఖున ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2వ తేదీనే సిఎన్సి కంప్లీట్ చేయాలి. 2వ తేదీ తీసుకున్నా 14వ తేదీ తీసుకున్నా ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక లీడర్ ముందుగా ఉండి నేను చేశాను మీరు కూడా చేయండి అని ఎప్పుడు చెప్తాడు? మనం తీసుకున్నప్పుడు. నేను మీ అందరితో చెప్పాలంటే ముందు నేను తీసుకోవాలి. ఎవరైతే మనతో చెప్తా ఉంటారో సిఎన్సి తీసుకోండి వాళ్ళు చెప్పాలంటే ముందు వాళ్ళు సిఎన్సిలో ప్రొడక్ట్స్ తీసుకోవాలి. కాబట్టి ఇక నుండి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తేదీకినే సిఎన్సి కంప్లీట్ చేసి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీంలో ఆర్మీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఈ 285 మంది ఉన్నారు, దాదాపుగా గ్రూప్లో 700 మంది ఉన్నారు. వాళ్ళందరి చేత కూడా సిఎన్సి గురించి సిఎన్సి ప్లాన్ గురించి వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిలో ఉండే విధంగా చేస్తారని అనుకుంటాను. ఎంతమంది సిఎన్సి చేయడానికి రేపటి నుంచి రేపు 2వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు 2వ తారీఖు తీసుకోవాలి. ఎంతమంది డిసైడ్ అవుతారు? ఈ వెస్టీజ్ లో సుబ్బయ్య శెట్టి సార్ కూడా చెప్పింది అదే, డిసైడ్ అయ్యి పని చేయాలి. డిసైడ్ అవ్వకుండా ఏది రాదు, డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అనేది ఈ రోజు నుంచే మనం డిసైడ్ అవుదాం. ఒక మాట తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తేదీనే నేను నా సిఎన్సి నేను కంప్లీట్ చేస్తాను, నాతో పాటు నా టీం చేత సిఎన్సి నేను కంప్లీట్ చేస్తానన్న వాళ్ళు ఒకసారి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ చాట్ బాక్స్ లో ఒకసారి మెసేజ్ చేయండి, నేను రెడీ అని. నేను సిఎన్సి కంప్లీట్ చేస్తాను, సిఎన్సిని నేను 2వ తారీఖునే కంప్లీట్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తానన్న వాళ్ళు మాత్రమే మీరు సిఎన్సికి రెడీ అని చెప్పేసి చాట్ బాక్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ టీవీఆర్ సార్ రెడీ. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సత్య సార్, ప్రతిభ మేడం, వాసవి మేడం, పవన్ గూడూరు, చరణ్ కుమార్, సుకన్య మేడం, అయ్యబ్బి భాషా సార్, నిర్మలా మేడం, వీరప్రసాద్ సార్, మునిచంద్ర సార్, డాక్టర్ గోపాల్ సార్. సో చాలా మంది ప్రభు శ్రీనివాస్ సార్, లక్ష్మణరావు సార్, స్వామి నాయక్ సార్, ఆర్ఎంపి రాణి మేడం, ప్రసాద్ వింజమూరి సార్, శ్రీనివాసరావు సార్, లక్ష్మీ మేడం ఉన్నవా, ఎం సాంబశివరావు సార్, అయ్యబ్బి మల్లి సార్, వెంకటేష్ సార్. సో చాలా మంది అందరూ రెడీ అని మెసేజ్ చేశారు. ఈ ఎవరైతే రెడీ అని మెసేజ్ చేశారో వీళ్ళందరూ రేపు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ లో 2వ తేదీన సాయంత్రం మీ అందరూ కూడా మీ సిఎన్సి కంప్లీట్ చేసి విత్ ప్రొడక్ట్స్ తో ఫొటోస్ షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మనం చేస్తేనే, ఎప్పుడైతే మనం సిఎన్సి కంప్లీట్ చేసి మన కింద వాళ్ళకి చెప్తామో అప్పుడు వాళ్ళు కూడా సో మన అప్లైనర్స్ చేశారు మనం కూడా చేయాలన్న మోటివేషన్ తో వాళ్ళు కూడా వెళ్ళి సిఎన్సి కంప్లీట్ చేస్తారు. మనం కనుక సిఎన్సి చేయకుండా వాళ్ళ చేత చేయించాలంటే జరగదు. సో నేను ఇంతవరకు అదే మిస్టేక్ చేశాను. నేను చేయకుండా మా వాళ్ళందరి చేత మీరు చేయండి అన్నాను. బట్ ఇక్కడ నుంచి నేను డిసైడ్ అయ్యాను, నాతో పాటు మా టీం, మన ఫ్యామిలీ, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ ఫ్యామిలీ అంతా కూడా అదే ఫాలో అవుతారు. ఎప్పుడైతే ఆ సిఎన్సీని కనుక మనం బలంగా నమ్ముకొని చేస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాము, లక్షాధికారులు అవుతాము. లక్షాధికారులు అవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు సిఎన్సి కంప్లీట్ చేసి 2వ తారీఖున సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎంత మంచి అవకాశాన్ని, ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ లో మాట్లాడటం నాకు ఇచ్చిన మంచి అవకాశానికి నిజంగా కృతజ్ఞతని. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్, ఓవర్ టు యూ. లక్ష్మణ్ సార్. సార్ విజయ్ సార్, ఎస్ సార్ కంప్లీటెడ్ సార్. కొంచెం ప్రసాద్ సార్కి ఇవ్వండి సార్, నేను బయట ఉన్నా, జర్నీలో ఉన్నా. ఓకే ప్రసాద్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ గా వచ్చింది సెషన్, మంచి సెషన్ ఇచ్చారు టీం మెంబర్స్ అందరికి కూడా. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎవరైనా ఈ సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే హ్యాండ్ రైస్ చేయండి. చేశారు ఆల్రెడీ. ఓకే, మమతా గూడూరు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మమతా గూడూరు మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ సార్, విజయ్ సార్. మీరు ఈ సిఎన్సి ప్లాన్ చెప్పినందుకు అందరూ మనస్ఫూర్తిగా తీసుకొని చేయాలని కోరుకుంటున్నా సార్.
జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సిఎన్సి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మీట్లోకి వెళ్ళండి. ఓకే సార్. అనిత మేడం, అనిత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఊరగాల అనిత మేడం అన్మ్యూట్ చేసుకున్నారా? చరణ్ కుమార్ గూడూరు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మేడం? పేరు సార్ నా పేరు చెప్పండి. సత్య మంచిర్యాల. ఇవ్వండి మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ సార్ సిఎన్సి వినడం వల్ల నాకు ఇంతకుముందు అర్థం అవ్వకపోయేవి. జస్ట్ వెళ్ళి ఐడి క్రియేట్ చేసుకోండి, ఇలా మీకు ఇలా డిస్కౌంట్ వస్తుందని మాత్రమే నేను అదర్ పర్సన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. కానీ ఈరోజు సిఎన్సి వినడం వల్ల ఓకే ఇలా ఉంటుందని ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నిర్మలా శివ మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. నిర్మలా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ వండర్ఫుల్ గా చెప్పారు సార్, ఎక్సలెంట్. సిఎన్సి మాకు అంతగా ప్రాపర్ గా తెలియదు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది పూర్తిగా. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ సాయినాథ్ అని బీటెక్ బాబు కూడా అటెండ్ అయ్యారు. అడగమని చెప్పను ఎందుకంటావా మేడం? మాట్లాడండి. నిర్మలా మేడం మాట్లాడండి. మిగతా వాళ్ళు ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు దయచేసి, డిస్టర్బెన్స్ వస్తుంది. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్ మీరు. నాకు సిఎన్సి గురించి అంతగా మొత్తం ప్రాపర్ గా క్లారిటీ లేకుండే. గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అండ్ వెస్టేజ్ లో ఉన్న ఆపర్చునిటీస్ ఇవన్నీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. నెక్స్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు సాయినాథ్ అని ఒక బాబు వచ్చారు సార్, కొత్త సార్. ఆ సార్కి కొంచెం ఓకే మేడం. అవకాశం ఇవ్వరా? థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. మీరు చెప్పింది చాలా బాగుంది సార్, చాలా హ్యాండ్ బాగుంది రైజ్ సార్. చేయమని థ్యాంక్ యూ చెప్పండి సార్. మేడం. ఎక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా, హ్యాండ్ రైజ్ చేస్తే కొంచెం ఇవ్వద్దాం. టైం కూడా 7 దాటిపోయింది. ఓకే, నేను కళ్యాణి అడుగుతా. గూడూరు. థాంక్ యూ. కళ్యాణి మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కళ్యాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ నాకు ఈ సిఎన్సి ప్లానింగ్ అంటే ఎలా చేయాలి ఏంటనేసి తెలియదు సార్ అంతగా. ఈరోజు మీరు ప్లానింగ్ చెప్తా ఉంటే కొంచెం అంటే ఫుల్గా క్లారిటీ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతిభ మేడం గూడూరు మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా బాగా చెప్పారు సార్. వెస్టేజ్ లో నిలబడాలంటే సిఎన్సి ఒక ఆయుధం అని క్లారిటీగా తెలుసుకున్నాను సార్ నేను ఈ రోజు. ఎస్ మేడం, థ్యాంక్ యూ. రేపటి నుంచి నేను నా టీము 2వ తేదీ నుంచే మేము సిఎన్సి చేయాలని నిర్ణయించుకున్నాం సార్. సూపర్ మేడం. ఏం లేదు, గురువు గారు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. వెస్టేజ్ లో గెలవాలి, నిలబడాలి, సక్సెస్ అవ్వాలంటే బెస్ట్ ఆపర్చునిటీ సిఎన్సి లో మనం ఉంటూ మన డౌన్ లైన్ లో ఉన్న మన టీంని కనుక సిఎన్సిలో ఉంచితే లక్షాధికారులు అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ సార్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళా చెప్తున్నాను, ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ 2వ తారీఖున సిఎన్సి కంప్లీట్ చేసి మనం ఎప్పుడైతే మనం ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తా ఉన్నాం, మన కింద ఉన్న వాళ్ళకి కూడా మోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఒకసారి గమనించి అట్లా డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కేశవరావు సార్ వింజమూర్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సిఎన్సిలో సిఎన్సిలో ఆల్రెడీ ఉన్నా, కానీ నాకు సిఎన్సి గురించి ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నాతో పాటు నా డౌన్లైనర్స్ కూడా సిఎన్సిలో పెట్టాను. బట్ స్టిల్ ఇంకా ఎక్కువ మందిని చేయాలని నేను నిర్ణయించుకున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేశవరావు సార్. టీవీఆర్ సార్, విజయవాడ, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టీవీఆర్ సార్, గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్స్ బాగా చెప్పారు ఇవాళ. సిఎన్సి గురించి కానీ ప్రైవేటు గవర్నమెంట్ జాబ్ కి ప్రెస్టీజ్ కి డిఫరెన్స్ విజయ్ సార్ ఎక్స్ప్లెనేషన్ బాగా చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ ఐడియా ఏంటంటే కొంతమంది వన్ సిఎన్సి చేసి ఒక ఐడి మీద 4 సిఎన్సీలు చేయొచ్చు సార్. అది కూడా కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను చెప్తున్నాను. అంటే తెలియదు అందరికీ. చేయొచ్చు సార్, చేయొచ్చు. 4 సిఎన్సీలు చేసుకుంటే ఒకే నెలలో 4 సిఎన్సీలు చేస్తే 4,2,515 రూపాయలు వచ్చేలా వస్తాయి. అవును సార్, అది నేను వాడాను, నాకు వచ్చింది సార్ అది. అవును సార్, వాడుకోవచ్చు, ఎన్నైనా వాడుకోవచ్చు. 100 పాయింట్లతో ఎన్ని సిఎన్సీలు అయినా చేసుకోవచ్చు. అంటే ఒక ఐడి మీద 4 సిఎన్సీలే చేయొచ్చు. 4 సిఎన్సీలే చేయొచ్చు సార్, చేయొచ్చు. ఎన్నైనా తీసుకోవచ్చు. అదే ఎన్నైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రభు మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జే సార్. గుడ్ మార్నింగ్ మేడం. సిఎన్సి చాలా బాగా చెప్పారు. ఇంకోటి 3 జనరేషన్ ఇంత బాగా నాకు ఇప్పటిదాకా తెలియదు సార్. ఇవాళ నేను కొత్తగా నేర్చుకున్నాను 3 జనరేషన్ ఇంత బాగుంటుందని చెప్పి. చాలా బాగా చెప్పారు సార్. సిఎన్సిలో కంపల్సరీ రేపు పోస్ట్ వచ్చేదాకా చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గూడూరు సింధు మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సింధు మేడం. సింధు మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన సిఎన్సి ప్లాన్ అయితే నాకు బాగా అర్థమైంది సార్ ఈ రోజు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ జాబ్ కి వెస్టేజ్ కి ఇంకా గవర్నమెంట్ జాబ్ కి ఉన్న ఆ డిఫరెంట్ అనేది చెప్పారు కదా సార్. అది ఇంకా చాలా బాగా నచ్చింది సార్ నాకు. అంటే మనం ఎవరికైనా ఈ బిజినెస్ గురించి చెప్పేటప్పుడు దాని గురించి చెప్తే వాళ్ళకి బాగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. విల్సన్ కొండపల్లి సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. విల్సన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ అండ్ ప్రసాద్ సార్. సార్ విజయ్ సార్ చెప్పింది చాలా అట్రాక్ట్ అయ్యాం సార్. చాలా మంది వాళ్ళ సొంత టెస్టిమోనియల్స్ సాక్ష్యాలు చెప్పారు. కానీ విజయ్ సార్ అసలు వాట్ ఈజ్ వెస్టేజ్ అనేది, వెస్టేజ్ యొక్క సిద్ధాంతాన్ని దాన్ని బ్రహ్మాండంగా అర్థమైంది సార్. సో మెనీ థ్యాంక్స్ టు విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్, వింజమూర్, అన్మ్యూట్ గుడ్ చేసుకోండి మార్నింగ్ సార్. విజయ్ సార్ అండ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు విజయ్ సార్ చాలా చక్కగా చెప్పారు సార్. ఎట్లా అంటే కంపెనీ యొక్క ప్రొఫైలు ప్లస్ సిఎన్సి గురించి ప్లస్ గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి ఎంత తేడా ఉంటుంది, మనం ఏం చేయాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. నాకు ఈ 3 పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి సార్. నేను కూడా నా డౌన్లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా సిఎన్సి 2వ తారీఖు లోపు నేను క్లియర్ చేయాలని ఈ రోజు అందరికీ కాల్ చేసి చెప్తాను సార్. ఈ జూమ్ మీటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను సార్ ఈ రోజు. చాలా థ్యాంక్ యూ సార్ విజయ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. చాలా మందికి చాలా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ. శివనాగేశ్వరరావు సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. చెప్పండి సార్. విజయలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. విజయలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీరు చెప్పిన సెక్షన్ లో సిఎన్సి గురించి చాలా బాగా చెప్పారు సార్. నాకు ఇంతవరకు నేను తీసుకుంటున్నా కానీ ఎలా వస్తుంది సిఎన్సిలో
అనేసి నాకు బాగా అర్థం అవ్వలేదు సార్. ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో సిఎంసి గురించి బాగా అర్థం చేసుకున్నాను సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ త్రీ మేడం. జనరేషన్ బాగా చెప్పారు సార్. నేను ఎందుకంటే అందులో ఫస్ట్ జనరేషన్ లో నేనే ఉన్నాను సార్. అవును మేడం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో మచ్ మేడం. శివనాగేశ్వరరావు సార్ ఒకసారి చేసుకోండి సార్, ఇందాక మిస్ అయినట్టుంది. ప్రసాద్ సార్ సార్ సెషన్ లాగ్ అవుతుంది, గురువు గారు ఉన్నారు, క్లోజ్ చేయమంటున్నాడు. 3-4 మాత్రమే ఫీడ్బ్యాక్ తీసుకోండి, 100 మంది కాదంటాడు. ఓకే సార్. అది కొంచెం చెప్పండి, 4-5 ఫీడ్బ్యాక్లు తీసుకుందాం రేపు నుంచి కూడా. ఓకే సార్. ఇప్పుడే సార్ ఫోన్ చేశారు గురువు గారు. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పింది చాలా క్లారిటీగా చెప్పాడు, మాకు బాగా అర్థమైంది సార్. రేపు స్టార్ట్ చేస్తాం సార్ మేము కూడా అలాగే. థ్యాంక్ యూ సార్ మాకు అర్థమవుతున్నట్టు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు సార్, చాలా టైం లాగ్ అయింది. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు విజయ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. ఇది చెప్పిన విజయ్ సార్కి మన వెస్టేజ్ ఆర్మీ గ్రూప్ తరఫున విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ స్పీచ్. గురువు గారు నేను ఇద్దరం ఇక్కడే కూర్చొని విన్నాము సార్. మీ పీపీటీ మొత్తం గురువు గారు విన్నారు ఈరోజు. ఓ థ్యాంక్ యూ సార్. ఇద్దరం ఒకే దగ్గర విన్నాము. చాలా బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మధ్యాహ్నం నేను అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకున్నాను, అంటే క్లోజ్ చేస్తారని ఒక మాట చెప్దామని అన్మ్యూట్ చేసుకున్నాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ గురువు గారు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఇది విజయ్ సార్ చెప్పిన సెషన్కి అర్థం చేకూర్చాలంటే మనం అందరం కూడా రేపు 2వ తేదీ కాబట్టి రేపు సాయంత్రం లోపల అందరం సిఎన్సి కంప్లీట్ చేసి గ్రూప్లో పోస్ట్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.